టు టుడే న్యూస్. బేల మండలం మసాలబీ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బండి సుజాత, సుదర్శన్, కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వెంట మసాలబీ, బాది, ఏటి గ్రామస్తులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. బండి జయపాల్ గారు, గోలే గణేష్, దేవిదాస్ పటేల్ గారు, గోలే మార్కండి, గోలే పోసెట్టి, వైస్ ఎంపీపీ గారు మేడం మీరు వేదిక పై రావాల్సింది కోరుతా ఉన్నాం. బండి మార్కండి, రోడ్ విలాస్, మంచాల రమేష్, కుమ్రే హనుమంతు, కొట్నాక్ రామ్జీ, చిక్రం సాంబు, చిక్రం మహాదేవ్, కుమ్రే సోనేరావు, చిక్రం యశ్వంతరావు, జగమకి రామ్దేవ్, బండి విఠల్, అచ్చ హనుమానుడు, మడవి అయ్యు, సలాం మహాదేవ్, మోరే మోహన్, మడవి కుషత్రావు, మడవి బాదు, మడవి నాగు, తరాటే విఠల్, తరాటే జగన్నాథ్, విక్రమ్ భీమరావు, मस्तोले भीमराव, कोरंगे लक्ष्मण, कोरंगे संदीप, कोरंगे अर्जुन, कोरंगे भीमराव, चिप्पा रमेश, सत्यम, बाले रवि, मिसोवार विनोद, मिसोवार गणपत, कट्टा गंगाधर, आत्राम देवीदास, चिप्पा नरसिंह, कोरपा संजय, कोटनाथ दिनेश, कोटनाथ गंगाराम, कोटनाथ सतीश, अलचेट्टी हनुमानुडु, अच्च नरसिंह, अलचेट्टी कांत, अलचेट्टी कृष्ण, मंची गंगन्न, अलच महादेव, चिप्पा रमेश, चिप्पा गणेश, चिप्पा विठल, वेदांत गुलाब, आत्राम मारुति, आत्राम पुच्चन्न, आर्य सीताराम, आर्य मारुति, कोटनाथ रघु, कोटनाथ अंदरी राय साध्యం కాలేదు. మిగతా మసాలా గ్రామస్తులు కూడా వచ్చి రావాల్సిన వారిని కాంగ్రెస్ పార్టీలో మేము ఆహ్వానిస్తున్నాం. వారు కూడా కరువు కప్పడానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బండి సురేఖర్ గారు మరియు వారితో థ్యాంక్ యూ. రండమ్మా రండి, ఈ లైన్ ఉండదు. రండమ్మా, ఇక పేరు రాని వాళ్ళు రండి, అందరి పేరు రాయలేదు. మరి యూత్ పాండు మసాలా గ్రామ ప్రజలు, మన యూత్ పిల్లలు కానీ ఇంకా కొన్ని పేర్లు టైం లేక రాయలేకపోయాం. అందరూ మసాలా గ్రామంలోని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మరియు ఏకూరి బొమ్మలగూడ, బాది టైం లేక మీరందరూ వచ్చి మన అన్న కంది శ్రీనివాసరెడ్డి గారి తరగతి పోవాలని కోరుతున్నాం. రామ్షావు ఇంకెవరైనా తలాయిలో కానీ మొత్తం హేటి విలేపార్ బి భీమరావు వీరు హేటి గ్రామం నుండి వీరికి కూడా కాంగ్రెస్ పార్టీలో మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇద్దరు ఎట్లనే పట్టుకొని దీనికి ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం కట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళనైతే పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం.
గట్టిగా ప్రోత్సాహం చేద్దాం లక్ష్మీ అక్క, సరేనా చిన్నమ్మ? ఎందుకంటే పల్లెటూళ్ళగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఒక్కొక్క ఇల్లుకి 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టియాలని గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది, 5 లక్షలు పెట్టి కట్టియాలని. ఈ పాత ఇళ్ళని కొత్త ఇళ్ళని ఎట్లా కలుపుదాం అనేది మన గవర్నమెంట్ అధికారులతో చర్చించి ఆ పాత కాంట్రాక్టర్కి ఎట్లా బిల్లు లేపించి ఇవ్వాలా, ఆయనకు బిల్లు లేపిస్తే మళ్ళీ కొత్త పని ఎట్లా మొదలు పెడతారనేది మనం ఆలోచన చేసుకున్నాం. ఖచ్చితంగా ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీతక్క దృష్టికి తీసుకుపోయే బాధ్యత నాది, మీరు బేఫికర్ ఉంటుంది. ఆ తర్వాత అనేక సమస్యల గురించి చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా గోవారి, ఇక్కడ ఉన్నారా గోవారి క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉన్నారా? కొంతమందేనా? ఇక్కడ కొంతమంది గోవారి కులానికి చెందిన వాళ్ళు పాపం ఓసీ కింద వెళ్తుందట, వాళ్ళంతా పాపం ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా గోవారి సమాజం గోండు సమాజానికి దగ్గరగా ఉంటది కాబట్టి అందులో అనేక గరీబోళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న దృష్టికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క దృష్టికి తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా గోవారి సమాజం కూడా అలా గరీబోళ్ళు పాపం నలుగురు చదువుకుంటే 4 జీతాలు దొరుకుతాయి అన్నటువంటి ప్రేమతోని ఖచ్చితంగా గోవారి సమాజాన్ని. అలాగే ఇక్కడ 12 విలేజ్ హ్యామ్లెట్స్ లలో అనేక సమస్యలు ఉన్నాయి. కొన్ని ఊళ్ళలో కమ్యూనిటీ భవనాలు కావాలా, ఎస్టీ కమ్యూనిటీ భవనాలు, రోడ్లు కావడం, లేదంటే హీరా సుక్క గారి ప్రధాన సమాజానికి హీరా సుక్క గారు ఒక ఆధ్యాత్మిక గురువు లాంటి వారు, వారు కూడా తప్పకుండా హీరా సుక్క గారికి విగ్రహాన్ని కానీ తప్పకుండా మనం ప్రతిష్టాపించినట్టుగా కష్టపడదాం. అలాగే పద్మశాలి సమాజానికి ఇక్కడ ప్లాట్ కేటాయించిందని చెప్పారు, తప్పకుండా పద్మశాలి సమాజానికి నా చేతనైనంత సహాయం నేను చేస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మీ అందరికీ తెలుసు బాలి గ్రామంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని వాళ్ళు చెప్పారు. లింక్ రోడ్లు, అన్ని ఊర్లలో లింక్ రోడ్ల సమస్యలే. దీనికి పరిష్కారం గారికి మరియు అదేవిధంగా సంజీవ్ గుండావార్ గారికి మరియు పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా లేక తీసుకుపోయే మనిషి అన్న సుధాన్ రెడ్డి గారికి మరియు మిత్రుడు మన నగేష్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా మా అన్న మా చెప్రాల ఎక్స్ ఎంపీటీసీ మన గోపత్ శంకర్ గారికి మరియు అదేవిధంగా మా అందరికి సలహాదారులైనటువంటి మా తెలుగుదేశం నుంచి మా అందరితో కలిసి మన మైనారిటీ సంఘ అధ్యక్షుడు మన అఖ్తర్ భాయ్ గారికి మరి అదేవిధంగా మా గ్రామ మరి మార్కెట్ వైస్ చైర్మన్ మార్కెట్ చైర్మన్ గారు మన వామన్ గారికి మరియు అదేవిధంగా మరియు గారికి మరి అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి నాయకులకు మా మిత్రుడు మరియు శ్రీనివాస్ అన్న గారికి మరి అదేవిధంగా తెలంగాణ పటేల్ బాబురావు గారికి మరియు కుశవంతరావు గారికి మరియు రామ్షావ్ గారికి గంగు పటేల్ గారికి మరియు ఎస్కే రాజు గారికి మరియు మాన్పు గారికి మరి బాడీ మా మిత్రుడు ఎప్పుడో 20 సంవత్సరాలు మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి కలిసి కొప్పుల అశోక్ గారికి మరియు బొమ్మలగూడ వినోద్ గారికి మరియు ఏకూరి ప్రజలందరికీ నా తరఫున మా గ్రామం తరఫున కోటి వందనాలు తెలుపుతున్నాను. అదేవిధంగా శ్రీరామచంద్ర ప్రభు కూడా నా తరఫున కోటి వందనాలు తెలుపుతూ మరి ఈరోజు మన ఎంపీటీసీ పరిధిలోని భారీ ఎంపీటీసీ పరిధిలోని గ్రామ ప్రజలందరం దాదాపు ఈరోజు 500 మంది మరి అన్న కంది శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనం ఈ రోజు చేరిక అనేది జరిగింది. గత 20 రోజుల నుంచి మనం మన భారీ ఎంపీటీసీలో 12 గ్రామాలు ఉన్నాయి. 12 గ్రామాలలో ప్రతి గ్రామానికి పోయి మన కార్యకర్తలతో చర్చించి మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి ఈ రోజు మన అభివృద్ధి కావాలంటే మరి ప్రజలందరూ మనం చెప్పిన విధంగా మరి 6 గ్యారంటీలు అయితేనేమి
మరి ఈ రోజు కరెంటు బిల్ అయితేనేమి, ఉచిత గ్యాస్, బస్సు సౌకర్యము, ఈ విధంగా రుణమాఫీ ఇవన్నీ చూసి రైతులలో ఈ రోజు చాలా ఉత్సాహం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అభివృద్ధి చేస్తారని మరి మేమందరం చర్చించి మరి ఈ రోజు ఈ ప్రోగ్రాం అనేది తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇంత మంచి ప్రోగ్రాం జరగడము ఇప్పుడు మనకు ఎట్లా ఉందంటే నెల రోజుల నుంచి వర్షం పడుకుంటుండే, ఈ ఒక్కరోజే ఉండే మా రైతులకు చాలా ఇంపార్టెంట్ రోజు. అయినప్పటికీ మీరందరూ దాదాపు ఇవాళ 500-600 మంది మన సెగ్మెంట్ గ్రామాల్లో ఉన్నారంటే అది మన ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మరి సీనన్న మీద, మరి మండల నాయకుల ప్రేమ మీద ఉండి మన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరి నమస్కారాలు తెలుపుతున్నాం. మరి సీనన్న గారు మీ అందరికీ తెలుసు, ఒక చిన్న సామాన్య రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి మరి ఈ రోజు పై చదువు చదివి అమెరికాకు పోయి ఎంతో కొంత డబ్బు సంపాదించి మనం తను సంపాదించిన డబ్బును పేద ప్రజల కష్ట సుఖాలకు మరియు బడుగు బలైన వర్గాల కొరకు మరియు గ్రామాల అభివృద్ధి కొరకు తన వంతు సాయం చేయాలని ఈ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరి అంతేకాకుండా మరి శ్రీనివాసన్న గారు లేకముందు మరి 2014 ఎలక్షన్ అయితేమి, 2019 ఎలక్షన్ లో మరి కాంగ్రెస్ పరిస్థితి అప్పుడు 20 నుంచి 30,000 ఓటు బ్యాంక్ ఉండే. మరి సీనన్న అతి తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతబట్టి ఆయన ఇన్ఛార్జి తీసుకొని మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 50,000 ఓట్లు రావడం అంటే అది సీనన్న వచ్చిన తర్వాత 20-30,000 ఓట్లు మన ఆదిలాబాద్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి పెరగడం వల్ల చాలా బలం అనేది రావడం జరిగింది. మరి మనం ఎందరో నాయకులు చూస్తున్నాం, మరి రాజకీయంలో వచ్చిన తర్వాతనే వాళ్ళు సంపాదించి ఎంతో కొంత ప్రాపర్టీ చేసుకొని మరి కొన్ని కార్యక్రమాలు చేస్తుండే. సీనన్న అటువంటి నాయకుడు నాడు తాను సంపాదించి ఎటువంటి రాజకీయంలో ఎమ్మెల్యే పదవి కానీ మరి ఎటువంటి మంత్రి పదవి పొందకుండా మరి తను సంపాదించి తన ఎంతో సంపాదించి ప్రజలకు సేవ చేయాలా అన్నటువంటి ఏకైక నాయకుడు మన సీనన్న గారు. అటువంటి నాయకుడు మన కాంగ్రెస్ పార్టీకి దొరకడము మన అదృష్టం. అందుకే మేమందరం వచ్చే మళ్ళీ ఎలక్షన్ లో మనం మంచి మెజారిటీతో ఇటువంటి నాయకుడిని గెలిస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుంది. మన అందరికీ తెలుసు, స్వార్థపరులు రాజకీయాల్లో చాలా ఉంటారు కానీ మరి సీనన్న గారికి అటువంటి లేదు. పేద ప్రజలు మొత్తం కష్టం వాళ్ళు తెలుసుకొని రోజు ఎంతో అన్నదాన కార్యక్రమం తక్కువ టైంలో తన ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఈ రోజు తక్కువ టైంలో ఒక 20-30 సంవత్సరాల సీనియర్ నాయకుడు మన నిజవర్గంలో పేరు సంపాదించినటువంటి నాయకుడు మరి సీనన్న గారు. ఈ రోజు ఒక మారుమూల ప్రాంతం చిన్న పిల్లలు 5 సంవత్సరాల పిల్లల నుంచి అంటే 90 సంవత్సరాల పిల్లల వరకు ఎక్కడికి వెళ్ళాలని తండ్రి సీనన్న అంటే ఈ రోజు గుర్తుపట్టే స్థాయికి జరిగిందంటే ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను మనం అందరం తెలుసుకోవాలి. మరి అంతేకాకుండా చాలా మంది ఉన్నారు, నిరుద్యోగ సమస్య చాలా ఉన్నది. మీరు అక్కడ ఎట్లయితే ఫ్యాక్టరీ ఉన్నాయో ఇక్కడ మనకు కొబ్బరి మామిడి కానీ ఫ్రూట్ ప్రాసెస్ ఫ్యాక్టరీ కానీ ఇంకేమైనా ఫ్యాక్టరీలు వస్తే చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం ఉన్నారు, వాళ్ళకు ఇక్కడ ఉపాధి కల్పిస్తే కొన్ని రోజుల తర్వాత అట్లా ఎటువంటి అవకాశం ఉంటే అటువంటిది వస్తే కొన్ని మన స్థానికులకు ఉద్యోగాలు చాలా వస్తాయి. మరి అదేవిధంగా మరి ఏజెన్సీ ప్రాంతం ఉన్నది, ఇక్కడ చాలా మంది పాపం అమాయకులు ఉన్నారు. ఊరు పోతారైనా కానీ మీ యొక్క పేరు ఉంటుంది. ఫ్యూచర్ లో అవకాశాలు వస్తే అటువంటి ఫ్యాక్టరీలు మా దగ్గర కూడా రెవెన్యూ ల్యాండ్ దాదాపు 50-100 ఎకరాల వరకు ఉంది. అట్లా ఏమన్నా మీకు అక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడన్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సమక్షంలో అటువంటి వస్తే సందర్భం మా దగ్గర చాలా ప్లేస్ ఉంది. మరి అదేవిధంగా మాకు ఇక్కడ 1 ఎకర్ భూమి గ్రామంలో తీసుకున్నాం. ఎట్లా మన దగ్గర గోవారి సమాజ్ చాలా ఉంది అన్న, 1500 నుంచి 2000 పబ్లిక్ గోవారి సమాజ్ ఉంది. గోవారి సమాజ్ 2014 నుంచి వాళ్లకు పోరాటం నడుస్తుంది. గోవారి అంటే వాళ్ళకి ఇప్పటి వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. మరి వాళ్ళ సంప్రదాయం గోడి జాతి సంప్రదాయం ప్రకారం ఉంటది. మరియు వాళ్ళు గత ప్రభుత్వంలో నేను చాలా సార్లు గోవారి జాతి మన దగ్గర 1500 మంది ఉన్నారు. మా అప్పుడున్న సీఎం దగ్గరికి తీసుకుపోవడానికి చాలా